హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎండు కొబ్బరి కారం పొడి తయారు చేసుకుందాము. ఈ కారం పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీలో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి కర్రీసు. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ హాఫ్ చిప్ప ఎండు కొబ్బరి, 3 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు తీసుకున్నాను. ముందుగా పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1 మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకొని 1 మినిట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి కారపొడి మంచిగా రెడీ అయిపోతుందండి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ మోడ్లో మిక్సీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండు కొబ్బరి కారపొడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.